ప్రేమ అనేది ఒక మధురానుభూతి. అందరి జీవితంలో ఒక్కసారైనా ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే లైఫ్లో ఫస్ట్ లవ్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ లవ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే చిరకాలం గుర్తుండిపోతుంది. లవ్ బ్రేకప్ అయితే మాత్రం ఆ బాధ నుంచి బయటపడడానికి కొన్నేళ్లు పడుతుంది. అలాంటి ఒక ఫేస్ తన లైఫ్లో కూడా ఉంది అంటున్నాడు కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ. ఎంతో నిజాయితీగా ప్రేమిస్తే వర్కౌట్ కాలేదన్నాడు. ఆ బాధ నుంచి బయటపడేందుకు అతనికి ఏకంగా 4 ఏళ్లు పట్టిందంటూ మొదటిసారి తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఆనంద్ దేవరకొండ ఇటీవలే బేబీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీలో గాఢంగా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని జుట్టు గడ్డం పెంచుకొని ఒక పిచ్చివాడిలా మారిపోతాడు. ఆ మూవీలో ఆనంద్ దేవరకొండ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అందరూ అతడి యాక్టింగ్పై ప్రశంసలు కురిపించారు. అయితే అతను అంత బాగా నటించడానికి తన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడిందని తాజాగా తెలిసింది. అతని లైఫ్లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. తన జీవితాన్ని ఆ క్యారెక్టర్లో ఊహించుకొని ఆనంద్ యాక్ట్ చేశాడేమో అని ఈ కామెంట్స్ వింటే అర్థమవుతుంది. తన బ్రేకప్ గురించి ఆనంద్ దేవరకొండ ఏం చెప్పాడంటే, నా ఫస్ట్ లవ్ స్టోరీ నేను ప్రేమించిన అమ్మాయి హయ్యర్ స్టడీస్ కోసం చికాగో వెళ్ళింది. నేను కూడా అమెరికా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చికాగో చుట్టుపక్కల యూనివర్సిటీలో జాయిన్ అయితే సరిపోతుంది అనుకున్నాను. అలాగే 5 టాప్ యూనివర్సిటీలకు అప్లై చేశాను. నాకు సీటు కూడా వచ్చింది. ఇంకేముంది, లైఫ్ మొత్తం మారిపోతుంది, నేను చక్క అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. మా లవ్ స్టోరీకి ఎలాంటి చిక్కులు ఇబ్బందులు ఉండవనుకున్నాను. అక్కడికి వెళ్ళాక అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మొత్తం వ్యవహారం పెడిసికొట్టింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నా గుండె బద్దలైనంత పని అయిపోయింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను, కానీ వర్కౌట్ కాలేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు ఏకంగా 4 ఏళ్లు పట్టిందంటూ ఆనంద్ దేవరకొండ తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఆనంద్ దేవరకొండ అమెరికాలో ఉద్యోగం చేసిన సంగతి తెలిసింది. ఏడాదికి 40 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా బేబీ సినిమాతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆనంద్ దేవరకొండ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.